దెందులూరు. ఈ పేరు వినగానే ఇప్పుడు మనకు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారే గుర్తుకొస్తారు. దెందులూరు నియోజకవర్గంలోని చీకటి రోజులను తరిమికొట్టి ప్రజల జీవితాల్లో ప్రశాంతతను కలిగించి వారి మనసుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించిన ఆయన మంచితనం మన కళ్ల ముందు కదలాడుతుంది. 2019లో దెందులూరు ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరి గారు గెలిచినప్పటి నుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దెందులూరు గ్రామానికి పెద్ద ఎత్తున నిధులందించి అక్కడి ప్రజలకు ఎన్నో సౌకర్యాలను కల్పించారు. జనాభా అవసరాలకు తగినట్టుగా 80 లక్షల రూపాయలతో 2 గ్రామ సచివాలయాలు, వ్యవసాయ ప్రధాన గ్రామం కావడంతో 48 లక్షల రూపాయలతో 2 రైతు భరోసా కేంద్రాలను, 21 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ను, అలాగే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ 2,75 లక్షలతో నిర్మించిన 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు కట్టించారు. పేరు ప్రసన్న. మేము పైడి చింతపాడు నుంచి వచ్చాము. చిన్న ఆపరేషన్ అయితే ఇక్కడికి వచ్చాను. మేము వచ్చినప్పటి నుంచి బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగానే చూసుకున్నారు. డాక్టర్లు వచ్చి బాగానే చెక్ చేస్తున్నారు. మా పేరు సాయి. మేము పాలగూడ నుండి డెలివరీ చేయించుకోవడానికి వచ్చాము. ఇదంతా ఇక్కడంతా సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చేశారు. ఇక్కడ అబ్బాయి చౌదరి గారు హాస్పిటల్ కట్టించారు, చాలా బాగుంది. మళ్ళీ అబ్బాయి చౌదరి జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. మాది ఇటు హాస్పిటల్ వచ్చామండి. అన్ని సౌకర్యాలు డాక్టర్లు గారు, కంపౌండర్లు అందరూ బాగా వస్తున్నారు టయానికండి. మారిందండి, చాలా మారింది, చాలా బాగుంది. ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది ఈ ప్రభుత్వం. ఇక్కడ అబ్బాయి చౌదరి గారికి వెళ్తే సామాజిక అవసరాల కోసం 15 లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ను మరియు 10 లక్షల రూపాయలతో వాటర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాలల్ని 2 కోట్ల రూపాయలతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసి విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవడానికి కానుకగా అందించారు. దెందులూరు గ్రామం. నేను జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 9th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్, టాయిలెట్స్, వాటర్ అన్నీ బాగున్నాయి. నేను వచ్చాకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. లెర్నింగ్, బైజూస్ లెర్నింగ్, స్టడీ అంతా బాగుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి ధన్యవాదాలు. 11 లక్షల నిధులతో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని అందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. మరోవైపు 90 లక్షల రూపాయలతో దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి జగనన్న కాలనీ వరకు బీటీ రోడ్డు, నా పేరు లత అండి. మాది దెందులూరు. గత 30 సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎవరు వేయించిన వాళ్ళు లేరు పట్టించుకుని. అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత ప్రోత్సాహంతో రోడ్డు వేశారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ అభివృద్ధి చేశారు కదండి అబ్బాయి చౌదరి గారే. అలాగే 60 లక్షల రూపాయల నిధులతో దెందులూరు నుంచి సానిగూడెం వరకు బీటీ రోడ్డును వేయించి ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచారు. అంతేకాదు ఎమ్మెల్యే గారు 1,20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, దెందులూరు నియోజకవర్గ చరిత్రలో ఏర్పడినప్పటి నుంచి అబ్బాయి చౌదరి గారు లాంటి ఒక విజన్ ఉన్న ఎమ్మెల్యే మాకు ఇంతవరకు దొరకలేదండి. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మెయిన్ 50 సంవత్సరాల కిందట లేనటువంటిది సీసీ రోడ్లు. ఏదన్నా కానీ మినరల్ బ్యాండ్ ఒకటి, వాటర్, డ్రింకింగ్ వాటర్ అంటే ఈ రోజుల్లో వచ్చేటప్పటికి అందరూ కూడా
జ్వరాలు కానీ మలేరియా కానీ ఎన్నో వస్తున్నాయి. ఆ ఇబ్బందులు రాకోకుండా డ్రింకింగ్ వాటర్ మా అబ్బాయి చౌదరి గారు అభివృద్ధి చెందారు. ఇక్కడ ఉన్న పేద ప్రజలు మళ్ళీ ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు బలపడాలంటే మళ్ళీ అబ్బాయి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. 1,55,00,000 రూపాయలతో గ్రామమంతటా సీసీ డ్రైన్లను ఏర్పాటు చేసి దెందులూరు మౌలిక సౌకర్యాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. గతంతో పోలిస్తే ఇక్కడ విద్యుత్తు సరఫరాను చాలా మెరుగుపరచి కరెంటు కష్టాల నుంచి కూడా దెందులూరు ప్రజలకు విముక్తి కలిగించారు. కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ నిర్మిస్తోన్న జగనన్న కాలనీలో 494 మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల సొంతింటి కల కూడా నెరవేరుతోంది. కాళదాస్ బాలకుమార్ మాది బెందులూరు అండి. నాకు ఇంట్లోనే వచ్చింది. మాకు అమ్మఒడి వస్తుందండి. ఇల్లు స్థలం వచ్చింది. రైతు భరోసా పడుతుంది. మా ఇద్దరు అమ్మాయిలకి ఒక పాపకి అమ్మఒడి వచ్చింది. సరే అబ్బాయి చౌదరి గారే గెలుస్తారండి. మాత్రం మాకు బాగా చేస్తున్నారు కాబట్టి మాకు అబ్బాయి చౌదరి. దెందులూరుకు గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధితో పాటుగా ఈ 5 సంవత్సరాలలో వివిధ పథకాల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయల సంక్షేమాన్నందించిన ఎమ్మెల్యే గారంటే ఇక్కడి ప్రజలకు విపరీతమైన అభిమానముంది. రేపటి ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి గారినే మళ్లీ మా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలంతా ఎంతో సంతోషంగా చెబుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.